చంద్రప్రభ వాహనం. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 7:30 రథోత్సవం. రాత్రి 8 గంటలకు అశ్వవాహనం. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 8 గంటలకు చక్రస్నానం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వాహన సేవలను తిలకించండి. స్వామివారి ఆశీస్సులు పొందండి. స్వరరాగ సుధ యువత కోసం ప్రత్యేకం. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో శాస్త్రీయ సంగీతంలో ఉత్సాహవంతులైన యువతీ యువకులకు ఆహ్వానం. 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు యువతీ యువకులకు ఈ సదవకాశం. మరెందుకు ఆలస్యం? ప్రాథమిక ఎంపికకు హాజరు కావాలనుకునే గాయనీ గాయకులు వెంటనే సంప్రదించవలసిన మా చిరునామా స్వరరాగ సుధ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 087722644419. ఈమెయిల్ swararagasuधा@gmail.com. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. న గురోః అధికం తత్వం న గురోః అధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. దుఃఖము భగవంతుని స్మరించడానికి మార్గమవుతుంది, సుఖము భగవంతుని విస్మరించడానికి మార్గమవుతుంది. విస్మరణకి స్మరణకి ఒకటే అక్షరం, వి అనే అక్షరం తేడా. అర్థమైందండి? ఒక్క అక్షరం కలిస్తే విస్మరణ. అందుకనే సంపదో నైవ సంపద విపదో నైవ విపద అనింది శాస్త్రం. ఈ లోకంలో సంపద సంపద కాదయ్యా, విపత్తు విపత్తు కాదు, ఆపద ఆపద కాదు, సంపద సంపద కాదు. ఏమిటి సంపద అంటే విష్ణోహో స్మరణం సంపద, విష్ణోహో విస్మరణం విపత్.
అంటే పరమాత్ముణ్ణి స్మరించడం సంపద, పరమాత్ముణ్ణి విస్మరించడమే పెద్ద ఆపద అనింది శాస్త్రం. కాబట్టి మనం గుర్తించవలసింది భగవంతుడు దేనికి నాకు అని ఒక ప్రశ్న వేసుకోండి. నా కర్మలు మార్చడానికా, నా దుఃఖాలు తీసేసేదానికా? ఏమండి, నాకు శారీరకంగా ఏదైనా ఇబ్బందులు వస్తే డాక్టర్ ఉన్నాడండి, మానసికంగా ఏదైనా ఇబ్బంది వస్తే సైకియాట్రిస్ట్ ఉన్నాడండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఒక సమాజం ఉంది, మనుషులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఆదుకుంటారు. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది వస్తే సమాజం ఉంది, శారీరకంగా సమస్యలు వస్తే డాక్టర్ ఉన్నాడు, మానసిక సమస్యలు వస్తే మానసిక రోగ నిపుణుడు ఉన్నాడు, వైద్య నిపుణుడు. నాకు దైవం దేనికండి? దీనికి ఇంకా ఇవన్నీ తీర్చడానికి ఉందిగా నాకు, ఇంక దేనికి కావాలి నాకు దేవుడు? బాగా గుర్తు. అంటే ఉన్నది సరిపోకుండా ఆశ పెరిగిపోయి అత్యాశలకి దేవుడు కావాలన్నమాట వీడికి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానండి. ఒక వ్యక్తి అన్నీ కోల్పోయాడు జీవితంలో. నేను ఒకసారి అతనితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అతను ఎక్కడో భోజనాలు పెడుతుంటే వచ్చి భోజనం చేస్తూ ఉన్నాడు. నేను అతని ముఖం చూశాను. మనిషి చూస్తే మంచి రూపము, చక్కటి ఒక భావుకత కలిగి ఉన్న వ్యక్తి. మామూలుగా పుట్టు దరిద్రుడు కాదు అతను. ఏదో జీవితంలో తేడా జరిగింది, దారిద్ర్యం అనుభవిస్తున్నాడు అతను. బాగా ఆలోచించండి. ఆ దారిద్ర్యం అనుభవిస్తూ భోజనానికి వచ్చాడు. నేను పిలిచాను, బాబు భోంచేసి ఒకసారి రండి నా దగ్గర కన్నా. వచ్చారు ఆయన. వచ్చి మిమ్మల్ని చూస్తే, మీ ముఖాన్ని, మీ యొక్క అవయవాల్ని చూస్తే మీకు ఈ దారిద్ర్యం అనేది సత్యం కాదు, ఇదేదో మీకు పుట్టుకతో రాలేదు అంటే ఆయన నవ్వాడు. ఎందుకులేండి స్వామి అన్నాడు. చెప్పు, నిజం చెప్పు, ఏమిటి పరిస్థితి అని అంటే, అన్నీ ఉన్నవాడినండి, ఈరోజు భార్యా పిల్లలు నన్ను వదిలేశారు. ఎందుకనంటే అన్నీ కోల్పోయాను, నా భార్యా పిల్లలు నన్ను వదిలేశారు. అంటే వాళ్ళకి నా మీద ఇష్టత పోయింది, బికాస్ నేను అన్నీ కోల్పోయాను నా పొరపాట్ల వల్ల. ఈరోజు నేను వాళ్ళకి ముఖం చూపించుకునే స్థితిలో లేను. అందుకనే నా భార్యా పిల్లలకి, అంటే వాళ్ళే నన్ను వెళ్ళిపోమనలేదు, నేనే వాళ్ళకి ముఖం చూపించుకోలేక నేను బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నేను ఉండని బయటకు వచ్చేసాను. నిజంగా చాలా సంపద ఉన్నింది, అన్నీ కోల్పోయాను. నేను ఇప్పుడు అడిగాను, ఇప్పుడు నువ్వు ఇక్కడ అమ్మవారి దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చావు కదా, భోంచేశావు, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు అని అడిగాను. ఆయన అన్నాడు, నేను భగవంతుని ఒకటే కోరుకున్నాను, నాకు ఇప్పుడు కడుపు నిండా అన్నం పెడుతున్నావు కదా, నా భార్య పిల్లల్ని కూడా చల్లగా చూడు చాలు, నాకేం వద్దని కోరుకున్నాను, ఇంకేం కోరుకోలేదు. ఎందుకు అని అడిగాను. నీకేం డబ్బు కావాలి, ఆస్తి కావాలి? నాకు ఎందుకంటే డబ్బు ఉంటే ఈ తిండే కదా తింటాం, అది తిండి ఇప్పుడు భగవంతుడు పెట్టేస్తున్నాడు నాకు. ఎక్కడికి వెళ్ళినా నాకు భోజనం వస్తుంది. మనిషికి ఏం కావాలి? కడుపు నిండా తినాలి, తింటున్నాను. ఇంతకంటే ఆశలు పెరిగితే మనిషికి, దానికి దేవుణ్ణి ఇది చేసి అది చేసి, ఇది పట్రా అది పట్రా అని అడుగుతాడు. సో నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఒకవేళ ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్ ఉన్నాడు. మానసికంగా నేను దెబ్బతింటే కుంగిపోతే డాక్టర్లు ఉన్నారు. అన్నం కావాలనంటే సమాజం నాకు పెడుతుంది, బట్టలు ఇస్తుంది, అన్ని నాకు జరుగుతున్నాయి. ప్రకృతిలో మనిషి బ్రతికాడు అని అంటే, పుట్టున్నాడు అని అంటే, చనిపోయేదాకా వాడిని భరించవలసిన బాధ్యత ఈ ప్రకృతికి ఉంది. ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ ప్రకృతి ఏదో రకంగా వాడికి ఏదో రకమైనటువంటి మూల నుంచి వాడిని కాపాడుకుంటూనే ఉంటుంది. ఎంతవరకు చనిపోయేదాకా ఈ ప్రకృతికి ఆ బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఈ ప్రకృతి భరిస్తుంది అది. కాబట్టి దాని గురించి నేను భగవంతుని పట్టుకోకూడదు. అన్నం పెట్టడానికో, లేకపోతే క్వాలిటీ ఫుడ్ కోసమో, లేకపోతే పెద్ద బంగ్లా కోసమో, ఆరోగ్యం కోసమో, మానసికంగా ఉల్లాసం కోసమో నేను భగవంతుని పట్టుకోకూడదండి. నాకు అవన్నీ చాలు, అన్నీ చూసేశాను, ఇప్పుడు నాకు అవేం అక్కర్లేదు. నాకు భోజనమా, ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి భోజనం పెడుతున్నారు, కావాల్సిన బట్టలు అప్పుడప్పుడు బట్టలు ఇస్తున్నారు, కట్టుకుంటున్నాను, పడుకుంటున్నాను, ఉంటున్నాను. ఇవి లేవు అనుకుంటేనే దేవుడు కావాలి, అన్నీ ఉన్నాయిగా, నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ మన భగవద్గీత తిన్నగా గీసిన గీత ఇది. ధర్మానికి అధర్మానికి మధ్య గీసిన గీత, ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి వచ్చిన గీత. సత్యాన్ని మాట్లాడుతుంది, యథార్థాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, భగవంతుణ్ణి ఈ లోకంలో ఉండే వాటి గురించి వాడుకోకు, నీకోసం వాడుకో భగవంతుణ్ణి. వాడు నీకోసం అంటే వెంటనే మాట్లాడతాడు, స్పందిస్తాడు. బాగా ఆలోచించండి. నీకోసం భగవంతుణ్ణి నువ్వు ముట్టుకుంటే వాడు స్పందిస్తాడు. ఒక గుడికి వెళ్ళాను నేను. గుడికి వెళ్తే ఆ గుడిలో అర్చన జరుగుతూ ఉంది. పంతులు గారు వచ్చి పూలవి తీసుకుంటారు కదా, పళ్ళవి. ఒక తల్లి, తండ్రి, చిన్న పిల్లాడు అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్లేట్ చూపించి, అమ్మ సంకల్పం చేయండి అమ్మా, మమ అనండి అన్నారు. అందరినీ ముట్టుకోమని మమ అన్నారు. అప్పుడు అందరూ కూడా దండం పెట్టుకున్నారు. ఈ అబ్బాయి కూడా దండం పెట్టుకున్నాడు, ఆవిడ దండం పెట్టుకుంది, ఈయన దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుని సంకల్పం చేసుకున్నారు. పూజ అయిపోయింది. నేను ఆ పిల్లాడిని చూశాను. వాడు ఇలా పెట్టి అంటున్నాడు వాడు దేవుడి దగ్గర. వాళ్ళ నాన్నగారు ఏం అడుగుతున్నాడో, ఆవిడ ఏం అడుగుతుందో తెలియదు. నాకు చాలా ముద్దు అనిపించాడు ఆ పిల్లాడి. నిజంగా ఎంత శ్రద్ధ అండి అది.
కానీ ఆ శ్రద్ధని సరిగ్గా సంస్కరిస్తే మహామేధావి అయిపోతాడు అతను. అయితే నా పిల్లాడిని పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కొబ్బరి చెప్పిస్తే కొట్టుకుని తింటుంటారనమాట. తింటున్నప్పుడు నేను కూడా పక్కకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాకు కొడుకుది ప్రసాదం ఇస్తావా అని అడిగాను. తీసుకోండి అన్నాడు ఆయన. తీసుకో అంకుల్ అన్నాడు. వాడికి తెలియదు స్వామీజీ అని తెలియదు. తీసుకోండి అంకుల్ అంటే వాళ్ళ అమ్మని స్వామీజీరా అంకుల్ కాదండి. ఓకే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను మెల్ల ఎందుకు అడిగానంటే వాడిని అడిగి వాడు ఇచ్చాడు అనుకోండి ఇది క్లోజ్నెస్ వస్తుంది. లేదా మనం ఇచ్చైనా క్లోజ్ చేసుకోవాలి, అడిగైనా క్లోజ్ చేసుకోవాలి. సో వెంటనే వాడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు పూజలో ఇందాక నిలబడ్డావు కదా? నిలబడ్డానండి. నువ్వు ఇలా దండం పెట్టి ఏం చేశావని? దేవుణ్ణి అడిగానండి. ఏంటనంటే నాకు ట్రైన్ ఎగ్జిబిషన్లో ట్రైన్ ఉందండి, చాలా బాగుంటుంది, మా పక్క ఫ్రెండ్ తెచ్చుకున్నాడు, నాకు అది తెచ్చిపెట్టవా అని అడిగానండి. నిజంగా చెప్పాడు వాడు. నాకు ఎంత ఆ అమాయకత్వానికి నాకు ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క వాడు అడిగిన దానికి నాకు ఆనందం. ఏంటంటే వాడికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయింది. ఏంటంటే దేవుణ్ణి అడగాలని. నేను వాడిని అడిగాను, నీ పేరు ఏమిటని అడిగాను. నా పేరండి శ్రీనివాస్ అండి అన్నా. ఓకే వాసు, నీకు చిన్న మాట చెప్తాను, దేవుడు ట్రైన్ నీకు పట్టుకొచ్చి ఇస్తాడా అని అడిగాను. దేవుడు పట్టుకొచ్చి ఇవ్వడు. మరి ఎవరు ఇస్తారు? మా డాడీ ఇస్తారు. మరి నువ్వు మీ నాన్ననే అడగొచ్చు కదా? మా నాన్న అడిగితే ఇవ్వడు. మరి మీ నాన్న ఎలా పట్టుకొచ్చి ఇస్తారు? మా అమ్మ చెబితే ఇస్తారు. మరి నువ్వు మీ అమ్మకు చెప్పొచ్చు కదా? మా అమ్మకు చెప్పినా వినదు. మరి నువ్వు దేవుడికి ఎందుకు చెప్తున్నావు? దేవుడికి చెబితే దేవుడు మా అమ్మకి చెబితే మా అమ్మ మా నాన్నగారికి చెబితే మా నాన్న పట్టుకొచ్చి ఇస్తాడు. బాగా ఆలోచించండి. దేవుడు వాళ్ళ అమ్మకి చెప్పడం అనేది అదొక నమ్మకం, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్పడం అనేది నిజం. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళ అమ్మకు చెప్తాడు అనేటువంటిది నమ్మకం, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి చెప్తుంది, అది తెలుసు వాడికి సత్యం, అది నిజం. ఈ నమ్మకం పెరిగి 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 ఏమైపోతుందంటే ఇప్పుడు పెద్దవాడైన తర్వాత నాకు ఆ కాంట్రాక్ట్ నాకు ఇవ్వు, లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకోవాలి, నువ్వు నాకు ఆ స్థలం ఇప్పించు, లేకపోతే నాకు ఈ పెళ్ళి అయిపోవాలి, ఇది చెయ్యి. ఈ పిల్లాడు బేబీ ట్రైన్ ఎలాగైతే అడిగాడో, బేబీ ట్రైన్కి ఎలాగైతే టెండర్ పెట్టాడో, నువ్వు ఈ లోకంలో ఒక్కోదానికి వాడి దగ్గర టెండర్ పెడుతూ నిలబడ్డావు. అందుకనే మనందరం గుడికి వెళతాం, దేవుడి దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం. కానీ ఎప్పుడైనా దేవుడి దగ్గర నిలబడి పరమాత్మ నువ్వు బాగున్నావా, నువ్వు చల్లగా ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావయ్యా, మా కోసం నువ్వు నిలబడున్నావు కదా, పరమాత్మ నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఆరగింపు అవుతుందా, నీకు నైవేద్యం జరుగుతుందా, నీకు ఉపచారం జరుగుతుందా, అపచారం ఏమన్నా జరుగుతూ ఉందా, నువ్వు చల్లగా ఉంటే చాలు మేమందరం హాయిగా ఉంటాం అని ఏ భక్తుడైనా వెళ్ళి భగవంతుడి బాగోగులు కనుక్కుంటున్నాడా? నేనేమి పరమాత్ముడి దగ్గర నా లిస్టు చదవక్కర్లేదు. నేను పరమాత్ముడు చల్లగా ఉండేలా చూడగలిగితే, పరమాత్ముడు ఆనందంగా ఉండేలా కనుక నేను చేయగలిగితే, ఆనందంగా ఉంటే అందరం ఆనందంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మబ్బు కనుక ఆకాశంలో మబ్బు పడితే, వర్షపు బిందువులు పడితే అందరూ తడుస్తారు, అందరికీ నీళ్ళు వస్తుంది. అంతేగాని ఒక్క పైప్ పెట్టి భగవంతుడు ఒక్కడి మీదకే వదలడు. ఎలాగా నువ్వు అడిగావు, నాకు యజ్ఞం చేసావు కాబట్టి నీకు ఒక్కడికే పైప్ పెట్టి వదులుతాన్ని వదలడని. ఆ పక్షపాతం భగవంతుల్లో లేదు. కాబట్టి పరమాత్మ బాగుండాలి, పరమాత్మ చల్లగా ఉండాలి, పరమాత్మ ఆనందంగా ఉండాలని కనుక మనం కోరుకుని వాడి కోసం మనం బ్రతకడం మొదలు పెడితే లోకమంతా పచ్చగా తయారవుతుంది, లోకమంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నా గురించి నేను అడిగినప్పుడు భగవంతుల్లో స్పందన ఉండదు, కానీ భగవంతుడి గురించి అడగడం మొదలు పెట్టండి ఎలా ఉంటుందో. కాబట్టి ఈ స్వధర్మాన్ని చేసేటప్పుడు ఇక్కడ అంటారనమాట, ఈ స్వధర్మ ప్రవృత్తి కలిగి ఉన్నవాడు, వాడికి ఏంటంటే ఫలం మీద కాదు వాడి దృష్టి, వాడు ధర్మం మీదనే దృష్టి ఉంటుంది. ఫలం వచ్చిందా రాలేదా, ఫలం వస్తుందా రాదా పక్కన పెట్టండి, ధర్మం మీదనే వాడి యొక్క ప్రవృత్తి ఉంటుంది. వాడికి ఏం కలుగుతుందంటే మెల్లగా అంతఃకరణ శుద్ధి వాడిలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఆ విధంగా ఒక వ్యక్తి కనుక కర్మ చేస్తే, వాడు ఒకవేళ మధ్యలో వదిలేశాడనుకోండి, వాడికి ఏం నష్టం లేదు, బికాస్ వాడి దృష్టిలో ఫలం లేదు కాబట్టి. ఒకవేళ చెయ్యకపోయినా వాడి దృష్టిలో తప్పు లేదు, కానీ ఫలాన్ని కోరుకొని, ఫలాన్ని ఆశించి, ఫలమే నాకు కావాలని వాడికి కర్మ సెకండరీ, పరమాత్ముడు సెకండరీ, వాడికి ఫలమే ప్రధానం. అర్థమైందండి? ఈ ఫలం కావాలంటే ఈ దేవుణ్ణి పూజించు అన్నారనుకోండి, ఆ దేవుడు మనకు ముఖ్యమా, మనం కోరుకున్న ఫలం ముఖ్యమా? ఒక ప్రశ్న మీ బుద్ధిలో వేసుకోండి.
మీకు దేవుడు ముఖ్యమై ఆ పని చేస్తున్నారా, లేదు మీ ఫలాన్ని నెరవేరుస్తాడు కాబట్టి ఆ దేవుణ్ణి మీరు పూజిస్తున్నారా? మీకు ఫలం కోసం దేవుడా, దేవుడి కోసం ఫలమా? మీరు చెప్పండి ఒక మాట. ప్రశ్న మీ గుండెలో మీరు ప్రశ్న వేసుకోండి, మీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకోండి. మనం ఒక దేవుణ్ణి పూజిస్తున్నాము అనంటే మన కోరిక నెరవేరుస్తాడు కాబట్టి వాడిని పూజిస్తున్నామా, లేదు భగవంతుడిని మనం కోరుకొని పూజిస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మీలో మొదలైతే, ఈ ప్రశ్నకు సమాధానం మీకు దొరికితే, ఒకవేళ స్వామీజీ నాకు కోరికలు తీర్చడం కోసమే దేవుడు కావాలి అని అంటే హ్యాట్స్ ఆఫ్, మీరు అలా హాయిగా చేసుకోండి, అలా పడుండండి. కానీ దేవుడి కోసమే నా కోరికలు, దేవుడి కోసమే నేను బ్రతుకుతాను, పరమాత్మ కోసమే నేను ఉండాలి, ఆయన చల్లగుంటే చాలండి, మనందరం బాగుంటాం, ఇబ్బంది లేదు. ఆయన హాయిగా ఉంటే చాలు, మనందరం బాగుంటాం అనుకున్న వాడి యొక్క భావనలో కర్మ ఏమైపోతుందనంటే కర్మ సెకండరీ అయిపోతుంది, ఫలము అక్కడ అణిగిపోతుంది, భగవంతుడే ప్రధానమైపోతాడు. అందుకని ఆ వ్యక్తి చేసే కర్మకి అభిక్రమ నాశం అనేటువంటిది లేదు. అభిక్రమ నాశం అని అంటే సపోజ్ గుర్తుపెట్టుకోండి, ఒక రైతు విత్తనాలు చల్లాడనుకోండి పంటలో, ఆ పంటలో విత్తనాలు చల్లితే వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు, వర్షమే పడలేదనుకోండి, ఆ విత్తనాలన్నీ నాశనం, ఇంకేం పనికిరాదు. ఆ భూమి తినేస్తుంది, చూసి 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 ఆ తొలకరి వర్షం పడకపోతే ఆ విత్తనం మొలకెత్తదు, ఆ వర్షం పడకపోతే భూమి ఎండిపోతుంది, ఎండిపోయిన భూమి విత్తనాన్ని తినేస్తుంది, రైతుకి కష్టమే మిగులుతుంది. అంటే హాఫ్ అవే రైతు దెబ్బ తినేస్తాడు, ఇంకా పనికిరాడు. దీన్ని అభిక్రమ నాశం అంటారు. ఇంకొకటి ప్రత్యవాయం అంటారు. అంటే ఇప్పుడు పంట వేశాడు, పంట అంటే వర్షం పడింది, గింజలు చల్లాడు, వర్షం పడింది, పంట బాగా మొలిచింది, చక్కగా వచ్చింది. ఇప్పుడు రైతు ఏంటంటే ఆ కాపు కొయ్యకుండా వదిలేశాడు అనుకోండి, ఏమైపోతుందంతా మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ప్రత్యవాయ దోషం. అకరణే ప్రత్యవాయ, దాన్ని చెయ్యకపోతే దోషం. కానీ ఒక కర్మ చేశాడు, మధ్యలో దానికి ఫలితం రాలేదనుకోండి, చేసినంత వరకు ఆ కర్మ నిష్ప్రయోజనమైపోతుంది. అది ఈ లోకంలో ఉండేటువంటి రెండు దోషాలు, అభిక్రమ నాశము, ప్రత్యవాయ దోషము అని. కాబట్టి ఈ రెండు దోషాలు ఒక సాధకుడిని అంటవు. ఎందుకని? వాడు ఫలం కోసం చేయట్లేదు, పరమాత్మ కోసం చేస్తున్నాడు, పరమాత్మ గురించే బ్రతుకుతున్నాడు. కాబట్టి పరమాత్మమయమైనటువంటి ప్రకృతిలో వాడు ప్రతిదీ పరమాత్మ స్వరూపంగా భావించి ఆ ధార్మికమైన భావనతో స్వధర్మ నిరతితో వెళుతున్నప్పుడు వాడికి అభిక్రమ నాశనం కానీ ప్రత్యవాయం కానీ రాదు. ఎందుకని? వాడికి ఫలితం కాదు, వాడికి కావాల్సింది పరమాత్ముడే కావాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫలితాన్ని కోరుకునేవాడు భోగి, పరమాత్ముని కోరుకునేవాడు యోగి. దట్స్ ఇట్. ఒక భోగి ఫలితాన్నే కోరుకుంటాడు, పరమాత్మ అక్కర్లేదు. పరమాత్మ వాడికి సెకండరీ. అలా దేవుడికి దండం పెట్టుకుని నాకు అది చేయండి సార్, నారాయణ నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు, నాకు అది చేస్తే నీకు వచ్చి తలనీలాలు ఇస్తాను, నాకు అది చేస్తే మా ఆవిడ నేను అంతా వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. అంటే చేస్తే వస్తాం, చేస్తే ఇస్తాం, చేస్తే చూస్తాం. ఇవన్నీ కూడా ఫలాల్ని కోరుకునే వాడి యొక్క భోగి యొక్క లక్షణం. కానీ యోగి యొక్క లక్షణం పరమాత్మునే కోరుకుంటాడు. ఎందుకయ్యా తిరుపతికి వెళ్తున్నావు? దేవుడి కోసం వెళ్తున్నాను. నువ్వెందుకు తిరుపతికి వెళ్తున్నావు? భోగిని అడిగారు అనుకోండి, వ్యాపారం మొదలు పెట్టానండి, అక్కడికి వెళ్తున్నాను. అంటే వీడి వ్యాపారం దేవుడితోటే మొదలు పెట్టాడు ముందు. అసలు వ్యాపారం మొదలు పెడితే దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, కానీ దేవుడితోటే వ్యాపారం మొదలు పెట్టడం పొరపాటు. నువ్వు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళు, పరమాత్మ నీ అనుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది, కానీ మొదలు పెట్టాను, నీకు అన్నీ తెలుసు, నిన్ను ఏది అడగను, కానీ నీ దర్శనం కోసం వచ్చాను, నీ అనుగ్రహం కావాలి. దట్స్ ఇట్. అంతేగాని వెళ్ళి వ్యాపారం చేయకండి. కాబట్టి అలాగని ఇక్కడ కూడా ఒక సాధకుడు, ఒక యోగి, ఒక చక్కటి ఒక దార్శనికమైనటువంటి వ్యక్తి భావన ఎలా ఉంటుందంటే, భగవంతుణ్ణి ఆరోగ్యం కోసమో, మనస్సు కోసమో, శరీరం కోసమో, బయట ప్రకృతిలో పదార్థాల కోసమో నేను పరమాత్ముణ్ణి పిలవను, నాకు వద్దు, అది నేనే చేసుకోగలను, నేను ఒక మనిషిని. ఏమండి, ఒక ఆవు దేవుణ్ణి మొక్కుతుందండి గడ్డి కోసం? ఒక ఆవు దూడ కోసం దేవుడిని ఏమైనా వ్రతాలు చేసిందండి? ఏ జీవి తన జీవన భృతి కోసం, ఏ పశువు, పక్షి, క్రిమి, కీటకం దేవుణ్ణి మొక్కదే, కానీ మనిషి ఎందుకు మొక్కాలండి జీవనం భృతి కోసం? అంటే పశువు చేయలేని పని నువ్వు చేస్తున్నావా? అదే నువ్వు చేయాలి భగవంతుణ్ణి. ఆవు చక్కగా వెళ్ళి గడ్డి మేస్తుందా? కోతి చక్కగా వెళ్ళి తన ఫలాల్ని కోసుకొచ్చి తింటుందా? నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో. ఒక పశువుకి అంత జ్ఞానం ఉంది, నీకు అంత జ్ఞానం ఉంది, నడిపించుకో. నీ శరీరం నడవడానికి, నీ జీవితం గడవడానికి దేవుడు కాదు, నువ్వు ఉద్ధరింపబడడానికే దేవుడు కావాలి. ఇక్కడ అందుకు దేవుడు కావాలి.
కేవలం నా పొట్ట పోషణకో, నా శరీరం నడవడానికో, నా జీవితం నడవడానికో కాదు దేవుడు కావాల్సింది. నేను ఉద్ధరింపబడాలంటే భగవంతుడు కావాలి. అందుకనే మమ మాయాదురత్యయ దైవీ ఏషా గుణమయీ మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితి అంటాడు. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆలయానికి వెళ్ళాము అనంటే ఆలయానికి వెళ్ళేటప్పుడు మన మనస్సులో ప్రపంచమే అడ్డు రాకుండా పరమాత్ముడితో మనం సత్సంబంధం పెట్టుకుని ఆ పరమాత్ముడినే స్మరిస్తూ ఆ పరమాత్ముడి యొక్క ఆనందం, దివ్యమంగళ రూపాన్ని అలా స్మరిస్తూ ఆనందంలో ఉండిపోగలిగే ఏ సాధకుడైతే ఉంటాడో వాడికి శతసహస్ర నమస్కారాలు. వాడికి అటువంటి వ్యక్తి దొరకడు ఈ లోకంలో. ఆ స్థాయికి ఎదగాలి ఒక వ్యక్తి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటేనే మనలో మొదలైపోద్ది ప్రపంచంలో ఏదో ఒకటి అడ్లు. భగవంతుడి దగ్గరికి వెళతాం, ప్రపంచాన్ని అడ్డు పెడతాం. నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇలా చేసి పెట్టు, ఇలా చూసి పెట్టు అని వాడిని అడుగుతాం. డోంట్. ఆ కార్యక్రమం కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, నువ్వు స్వార్థాన్ని, ప్రపంచాన్ని నీ లక్ష్యం మధ్యలోకి తీసుకురాకు. ఈ ప్రపంచం అనేది ఉంది, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఈ ప్రపంచంలో నీ బ్రతుకు సాగుతూ ఉంది, సజావుగా నడుస్తూ ఉంది. సజావుగా నడిచే నీ బ్రతుకుకి ఈ ప్రపంచం తోడ్పడుతుంది, ప్రకృతి తోడ్పడుతుంది, అందులో అనుమానం లేదు. తోడ్పడకపోయినా ఇబ్బంది పెట్టుకోకు. ఎందుకని ఇక్కడ నువ్వు పెంచుకున్నా వదిలిపోవాలి, తెంచుకున్నా వదిలిపోవాలి. దట్స్ ఇట్. ఈ ప్రకృతిలో నువ్వు దేన్ని పెంచుకుంటూ పోయినా ఒకరోజు తెంచుకుని పోవాలి. నువ్వు నిన్ను ఏది వదిలిపెట్టినా ఈ ప్రపంచంలో నువ్వు దాన్ని నువ్వే వదిలిపెట్టిపోవాలి ఒకరోజు. కాబట్టి దీని గురించి ఎక్కువ చింతన చేయక, ఎక్సర్సైజ్ చేయకు, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వు ఎక్కడికి చేరుకోవాలి, నీ గమ్యం ఏంటి, నీ లక్ష్యం ఏంటి, దాని గురించి ఆలోచించు. ఎవరైనా ఒక కుర్రాడు మీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నా దగ్గరికో మీ దగ్గరికో వచ్చి, సపోజ్ స్వామీజీ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు ఫైనల్ ఎగ్జామినేషన్ స్వామీజీ, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే, నాయనా బాగా చదువు, కష్టపడి చదువు, చక్కగా నువ్వు దృఢంగా ఉండు, ఇదిగో యోగా చేయి, కొద్దిగా ప్రాణాయామం చేయి, మంచి ఆహారం తీసుకో, కాన్సన్ట్రేషన్ ఇలా పెంచుకో, ఈ జపం చెప్తాను చేయి, నువ్వు చదువు దృష్టి దాని మీద పెట్టు, కష్టపడు, పరీక్షలు రాయి, నీకు తప్పకుండా భగవద్ అనుగ్రహం ఉంటుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ భగవంతుడికి విడిచిపెడుతూ పో. పరమాత్మ, ఇది నా ధర్మం నిర్వర్తిస్తున్నాను, నా స్వధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నీకు అప్పచెప్తున్నాను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మహత్తరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల నుంచి నీ స్వధర్మం నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆ స్వధర్మం గురించి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ 41వ శ్లోకంలో చెప్తున్నారు, వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన. బాగా ఆలోచించండి. మన యొక్క మనస్సు, బుద్ధి ఎలా అయిపోయిందనంటే రకరకాల వ్యాపకాలతో విస్తరించిపోయింది. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళితే పరమాత్మ సన్నిధిని అనుభూతి పొందకుండా ప్రపంచాన్ని అడ్డుపెట్టుకుని నిలబడుతున్నాం మనం. బాగా చూడండి, శివాలయంలో మీరు వెళితే శివలింగాన్ని చూస్తూ ఒకటి ఉంటుంది ఎదురుగుండా. ఏం చెప్పండి? నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు, నంది అంటే అర్థం ఏం తెలుసా అండి? నంద ధాతు, ఆనందంగా ఉంటుందట, ఎప్పుడు హాయిగా ఉంటుందట ఆ నంది. ఎందుకు శివాలయంలో శివుడికి ఎదురుగుండా నంది ఉంది? అది ఎందుకు ఆనందంగా ఉందనంటే, నంది ఎదురుగుండా పరమాత్ముని చూస్తూ ఆనందంగా ఉంది, ప్రపంచాన్ని తన వెనకాల పెట్టుకుంది, అందుకనే ఆనందంగా ఉంది. మనం భగవంతుడికి ఎదురుగుండా వెళ్ళి భగవంతుని అవతల పెట్టి ప్రపంచాన్ని మధ్యలో పెట్టేస్తాం మనం, అందుకనే మనకు దుఃఖాలు తప్పకుండా ఉంటాయి మనకు. కాబట్టి శివాలయంలో ఒక నందిని పెట్టడానికి కారణం అదే. ఒక నంది ఏ విధంగా ప్రపంచాన్ని అడ్డుపడకుండా, అందుకనే చూడండి శివుడికి నందికి అడ్డు ఎవరు వెళ్ళకూడదండి. శివాలయాల్లో ఇది ప్రధానంగా పాటించవలసిన అంశం. శైవాగమంలో స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవడు నందిని క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఈ సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికి, లేదా ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. కానీ నందికి శివుడికి మధ్యలో వెళితే వాడు 100 రోజులు చేసినటువంటి రుద్రాభిషేకాలు ఒక్క క్షణంలో పటాపంచలైపోతాయి. కాబట్టి శైవాగమం చెప్తుంది, ఒక నందీశ్వరుడికి శివుడికి అడ్డుగా వెళ్ళకూడదు అని. బాగా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఆ నంది అనేటువంటిది శివుణ్ణి చూస్తూ ఆనందంగా ఉంటుంది,
ప్రపంచమంతా తన వెనకాల ఉంటుంది. అలాగనే ఒక భక్తుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడనుకోండి, పరమాత్మ స్థితిని మనం కోల్పోతుంటాం. మనం బాగా ఆలోచించండి. నిజంగా పరమాత్ముడి సన్నిధికి వెళ్ళడం అంటే ఎంతో సుకృతమండి. ఆ పరమాత్మ సన్నిధికి వెళ్ళి ఆ ఆనందంలో నిలబడిపోతే అదే సమాధి, అంతకంటే వేరేం అడగక్కర్లేదు. ఒక ఆయన అన్నాడు, నాతో పాటు తిరుపతికి ఒక 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళాను. ఆయన 2 సార్లు వెళ్ళేటప్పుడు నేను అన్నాను, ఏమండి కోరుకోండి మీరు అన్నాను. కావాలని ఆయనలో ఒక పరీక్ష, మీరు ఇది కోరుకోండి, ఇది అనుకుంటున్నారు కదా నెరవేరాలని, స్వామి దగ్గర కోరుకోండి అని. నాతో పాటు వచ్చాడు ఆయన. వచ్చి స్వామి దగ్గర నిలబడ్డాడు. ఒక 10 నిమిషాలు అలా నిలబడ్డాం. వచ్చేసిన తర్వాత నేను అడిగాను, ఏమండి ఏమిటి అడిగారా అని. స్వామి, అక్కడికి వెళ్తే నాకేం అడగబుద్ధి అవ్వలేదండి. అలా ఒక ఆనందం అండి, ఒక శాంతి, ఏమిటో తెలియనటువంటి ఆనందం. నాకు అడగాలని అనిపించలేదు స్వామీజీ. మళ్ళీ బయటకు వచ్చానా, అన్నీ చూశానా, ఆయన్ని దూరం అయ్యానా, ఏదో అడగాలని ఆలోచన. సరే 2వ రోజు అక్కడ పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్దాం లేండి అన్నాను. మార్నింగ్ వెళ్ళాం. మళ్ళీ దర్శనానికి ఏర్పాట్లు చేసుకుని వెళ్ళాం. వెళితే ఏమండి మళ్ళీ అడగండి అన్నాను. ఆయన అడగబుద్ధి అవ్వలేదు. ఆయన అన్నాడు, స్వామి ఆ సన్నిధిలోకి వెళితే ఆ ఆనందాన్ని బ్రేక్ చేసి, ఆ ఆనందాన్ని ఖండించి ఏదో అడగాలనే కోరిక నాలో కలగట్లేదండి. అది ఆ కోరిక అనేది రాకుండా అయిపోయి ఆ ఆనంద స్థితిలో ఉండిపోతున్నాను స్వామీజీ, అది ఏమిటో తెలియదు అంటున్నాడు. నిజంగా ఆ స్థితి ఒక భక్తుడు అక్కడ ఆస్వాదించడం మొదలు పెడితే వాడు బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకటే కోరుకుంటాడు, పరమాత్మ నీ సన్నిధిలోనే కాదు నీ పెన్నిధిలో కూడా నాకు ఈ ఆనందం ఎప్పుడూ ఉండాలి. అందుకనే భగవంతుణ్ణి గదిలో పెట్టి పూజిస్తున్నాం. కానీ భక్తి యొక్క యథార్థమైన స్థితి పరమాత్ముణ్ణి గదిలోనే కాదు మదిలో పెట్టుకున్నటువంటి వాడు శాశ్వత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. మనం వెళ్ళి గదిలో చూస్తున్నాం భగవంతుణ్ణి, అంత ఆనందాన్ని పొందుతున్నాం కదా. అదే పరమాత్ముణ్ణి మదిలో పెట్టుకోవడం మొదలు పెడితే ఇంకెంత ఆనందం మనకు అసలు. అది ప్రపంచం కాదు కదా, ఏ ప్రపంచము మనల్ని ఏమీ చేయలేనటువంటి ఆ స్థితికి వెళ్ళిపోతాం మనం. అందుకని ఆ సమాధిని పొందడం మొదలు పెడితే, ఆ భగవత్ సన్నిధిలో పరమాత్మ ఆనందాన్ని పొందడం మొదలు పెడితే ప్రపంచాన్ని కొంతసేపు పక్కకు పెట్టి ఆ పరమాత్ముని ఆస్వాదించడం మొదలు పెట్టండి. మీరు వెళ్ళండి, ఒక కాశీ వెళ్ళండి, గంగలో స్నానం చేయండి. ఆ గంగలో స్నానం చేసి పరమాత్మ నీకోసం నేను వచ్చాను, పవిత్రమయ్యాను, గంగలో స్నానం చేశాను. ఒక చెంబుతో ఆ గంగ నీళ్లు ముంచుకోండి. ఆ నీళ్లు ముంచుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఆ బట్టలతోటి అలాగా గంగ నీళ్లు పట్టుకుని ఆ కాశీలో విశ్వనాథుడి దగ్గరికి అడుగడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ గర్భాలయంలోకి వెళ్ళి ఆ శివలింగం మీద ఆ నీళ్లు పోస్తూ ఆ పరమేశ్వరుని అలా చల్లపరుస్తూ అలా చేత్తో ముట్టుకోండి. ఆ ఆనందాన్ని పొందండి. ప్రపంచాన్ని తీసుకురాకండి, ఆ సమాధిని పొందండి. ఆ క్షణంలో నిజంగా మీరు భగవత్ సన్నిధికి వెళ్ళే భగవంతుణ్ణి ఆస్వాదించకుండా అక్కడ ప్రపంచం మీకొచ్చి ప్రపంచంలోనూ ప్రపంచంగా బ్రతికి దేవాలయాలు ఎందుకు? అందుకనే ఒక కవిత్వం ఏంటంటే నేను చెప్పుకుంది, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో మాత్రమే లేడు, యవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ. కాబట్టి గుడిలో దేవుడు ఉన్నాడని మనం అనుకుని వెళ్ళామనుకోండి, మన మనస్సులో భగవంతుడు లేకపోతే ప్రపంచాన్ని మోసుకుంటూ గుడి దగ్గరికి వెళితే ఆ ప్రపంచాన్ని దేవుడి ముందు దిగబెట్టి ఆ ప్రపంచాన్నే చూస్తుంటాం. ఆ ప్రపంచంలో నుంచి పరమాత్ముని చూస్తాం, కానీ ప్రపంచాన్ని తప్పించి సాక్షాత్తుగా పరమాత్ముని చూడలేం. सहज सुहृद गुरु स्वामी सिख जो न करये सिरमानी सोपचिताई अघाये उर अवसि हुई तहानी. గురువులు, ప్రభువులు, స్నేహితులు, మన మేలు కోరేవారు చేసే ఉపదేశాలను శిరసావహింపని వారికి హాని కలుగుతుంది. అలా వినని వారు తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది.
संत तुलसीदास।